చేసుకో బాబు, మంచి సంబంధం తెచ్చారు డాడీ, ₹1,00,00,000 కట్నం ఇస్తారంట, అంతే లైఫ్ సెటిల్ అయిపోద్ది. మనలో చాలా మందికి ఫస్ట్ టైం డేట్ కి వెళ్లే ముందు కొంచెం ఎక్సైట్మెంట్, కొంచెం టెన్షన్ లేదా రెండు మిక్స్ అయ్యి ఒకలాంటి ఫీలింగ్ ఉంటది కదా. అండ్ మనలో చాలా క్వశ్చన్స్ కూడా రన్ అవుతా ఉంటాయి. తను ఎలా ఉంటుందో, మనకు తను నచ్చుతుందో లేదో, లేదా మనం తనకు కనెక్ట్ అవుతామో లేదో అని. అలానే మనం ఒక న్యూ డేటా సెట్ ని అనలైజ్ చేయడానికి ఓపెన్ చేసినప్పుడు కూడా సేమ్ వైబ్ ఉంటది. కొంచెం థ్రిల్ అండ్ క్యూరియాసిటీ ఉంటది. కొన్నిసార్లు అయితే ఈ డేటా సెట్ ఏంట్రా బాబు ఎలా ఉంది అనిపిస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఏం అర్థం కాదు. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? వెల్కమ్ టు డేటింగ్ విత్ డేటా, an exploratory data analysis series where we treat our data sets like our first date. నా పేరు నాగేశ్వరరావు. ఈ వీడియోలో మనం how to talk to our data, how to approach it and how to truly understand our data set అని స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో grab your coffee and let's decode the signals that your data is sending. ఫస్ట్ మనం ED అంటే ఏంటో తెలుసుకుందాం. Exploratory data analysis is a critical process in data analysis that involves summarizing and visualizing the main characteristics of a data set. It is used to uncover patterns, anomalies and insights without preconceived notions. ఈ డెఫినేషన్ చూడగానే ఇదేదో పెద్ద టెక్నికల్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కదా. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా, మన లైఫ్ లో తీసుకునే ప్రతి డెసిషన్ వెనుక ఈ ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక మొబైల్ కొనాలంటే ఫస్ట్ మన బడ్జెట్ ఎంతో చెక్ చేసుకుంటాం. దాని తర్వాత ఏ బ్రాండ్ లో తీసుకోవాలి, కెమెరా క్వాలిటీ ఎలా ఉండాలి, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ఇలా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసి అప్పుడు ఫైనల్ గా ఒక మొబైల్ తీసుకుంటాం. అలానే ఒక బైక్ ఆర్ ల్యాప్టాప్ కొనే ముందు కూడా, అండ్ మన పార్టీకి వెళ్లే ముందు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, గర్ల్స్ అయితే ఎలాంటి జ్యువెలరీ పెట్టుకోవాలి అని కొన్నిసార్లు అయితే మనం దాన్ని విజువలైజ్ చేసుకొని మరీ చూస్తాం. ఈ ప్రాసెస్ ని మనం EDA అంటాం. వీఆర్ డూయింగ్ దిస్ ఇన్ అవర్ డైలీ లైఫ్ బట్ వితౌట్ రియలైజింగ్. ఇన్ డేటా సైన్స్ వి జస్ట్ యూజ్ సమ్ టూల్స్ టు డూ ద సేమ్ థింగ్ ఆన్ అవర్ డేటా సెట్. కొన్నిసార్లు అయితే ఏ ఫుడ్ తినాలి అన్న దగ్గర కూడా చాలా ఆలోచిస్తాం. అలాంటిది మీరు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తారు కదా. మన పెద్దవాళ్ళు అయితే ఇటేడు తరాలు చూడాలన్న, కొంతమంది అయితే నాకు అనుష్క లాంటి అమ్మాయి కావాలి, తమన్నా లాగా మిల్క్ బ్యూటీ లాగా ఉండాలి, లేదా మనం స్టార్టింగ్ వీడియోలో చూసినట్టు మంచి కట్నం తెచ్చే అమ్మాయి కావాలనుకుంటారు కదా. అదే అమ్మాయిలు అయితే ఏ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లేదా ప్రభాస్ లాగా మంచి బాడీ బిల్డర్ ఉండాలనుకుంటారు. కొంతమంది అయితే వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. శాలరీ ఏం లేదు, సెలబ్రిటీ అయితే చాలు. నాకు వచ్చే హస్బెండ్ చాలా మంచోడు అయి ఉండాలి, అండర్స్టాండింగ్, సపోర్ట్ ఉండాలి, అండ్ నాలా ఆన్లైన్ గేమ్స్ ఫ్రీ ఫైర్ పబ్జీ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. 10 lakhs per month. 10 lakhs Per month. ఇలా ప్రతి ఒక్కరికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అలానే మన క్లయింట్స్ కి కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలను, లేదా వాళ్ళ ప్రొడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవాలను అనుకుంటారు. కొంతమంది అయితే వాళ్ళ న్యూ ప్రొడక్ట్ ని లాంచ్ చేసే ముందు అది ఏ టైంలో లాంచ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయో చెక్ చేసుకోవాలనుకుంటారు. అండ్ వాళ్ళ బిజినెస్ లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసుకోవాలనుకుంటారు. సో మన ఫస్ట్ స్టెప్ ఏంటంటే వై వీఆర్ డూయింగ్ దిస్ అనాలిసిస్ అని తెలుసుకోవాలి. దీన్నే నోయింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఆర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటారు. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాప్టాప్స్ నే తీసుకుందాం. లెనోవో, డెల్, HP ఇలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి కదా. వాటికి తెలీదా ఒక మంచి ల్యాప్టాప్ కి ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలో? బట్ అవి ఎందుకని డిఫరెంట్ సెగ్మెంట్స్ పెట్టి వాటిలో కూడా హండ్రెడ్స్ ఆఫ్ మోడల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? బికాస్ స్టూడెంట్స్ కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అండ్ గేమింగ్ కి డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ కావాలి. డేటా సైంటిస్ట్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్ కి అయితే ఖచ్చితంగా బిగ్ డిస్ప్లే ఉండి డెడికేటెడ్ GPU ఉండాలి. బట్ డేటా అనలిస్ట్ కి అయితే డిస్ప్లే పెద్దకుంటే చాలు, వాళ్ళకి డెడికేటెడ్ GPU అవసరం లేదు. అలానే బిజినెస్ చేసే వాళ్ళకైతే డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్న ల్యాప్టాప్ కావాలి. సో కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ని బట్టి వాళ్ళ ల్యాప్టాప్స్ ఉండాలి. లేదంటే గనక కస్టమర్స్ వాటిని కొనక చాలా లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం కూడా మన వర్క్ లో గానీ లైఫ్ లో గానీ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. లేదనుకో ఎవరితో వస్తే దానే చేసుకోవచ్చు, ఎవడొస్తే ఆడే చేసుకోవచ్చు. మనం ఒక అమ్మాయిని ఆర్ అబ్బాయిని చేసుకోవాలని ఒక క్లారిటీని తెచ్చుకున్నాక నెక్స్ట్ ఏం చేస్తాం? మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ సర్కిల్లో అలాంటి క్వాలిటీస్ తో ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంటుందో అని సెర్చ్ చేసి దాన్ని కలవడానికి ట్రై చేస్తాం. ఈ ప్రాసెస్ ని డేటా సోర్సింగ్ అంటారు. డేటా సోర్సింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, కలెక్టింగ్ అండ్ అబ్టైనింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ సోర్సెస్ దట్ ఆర్ రెలెవెంట్ టు సాల్వ్ ఏ బిజినెస్ ప్రాబ్లమ్ ఆర్ అచీవింగ్ ఏ ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్. మన బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని బట్టి మనకి ఎలాంటి డేటా కావాలి, అది పబ్లిక్ డేటానా, ప్రైవేట్ డేటానా, కస్టమర్ యొక్క ఇంటర్నల్ సోర్స్ నుంచి తీసుకోవాలా లేదా ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలా అని తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గ్యాదర్ చేసుకుంటాం. మీలో ఎవరైనా ఫ్రెషర్స్ ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఇంటర్వ్యూలో మీకు ఒక డేటాను చూపించి ఇది ప్రైమరీ డేటానా లేదా సెకండరీ డేటానా అని అడుగుతారు. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ వాట్ ఈస్ పబ్లిక్ డేటా, వాట్ ఈస్ ప్రైవేట్ డేటా, ఇంటర్నల్ సోర్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ సోర్స్ అంటే ఏంటి, లేదా అసలు ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటి తెలుసుకోవాలంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నేను ఒక వీడియో చేస్తా దాని మీద. ఓకే,
మళ్ళీ మనం టాపిక్ లోకి వద్దాం. మనకు కావాల్సిన క్వాలిటీస్ తో ఉన్న వాళ్ళు మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ సర్కిల్ లో ఉందని తెలిసింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం? ఇఫ్ ఇట్ ఈస్ అరేంజ్డ్, వాళ్ళ ఇంట్లోనూ మన ఇంట్లోనూ పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు, అక్కడ కలుస్తాం. లేదా క్యాజువల్ గా కలవాలంటే ఏ కాఫీ షాప్, రెస్టారెంట్ లోనూ కలుస్తాం. కొంతమంది అయితే సముద్రం ఒడ్డున వెన్నెల్లో వచ్చే ప్రతి అల మన కాళ్ళను తడుముతూ అల్లరి చేస్తున్నప్పుడు, దూరంగా చంద్రుడు, దగ్గరగా నువ్వు, అప్పుడప్పుడు పలకరించి వెళ్ళే గాలి. ఇలా మంచి వైబ్ ఉన్న ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ కలుస్తారు. అలానే మనం డేటాని కలవడానికి కూడా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. వాటిని 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చి స్టాటిస్టికల్ టూల్స్. ఇవి డేటాని అనలైజ్ చేయడానికి, ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్ ఎక్సెల్, పైథాన్, SPSS. సెకండ్ వన్ ఈస్ విజువలైజేషన్ టూల్స్. గ్రాఫ్స్ అండ్ డాష్ బోర్డ్స్ ద్వారా డేటాని ప్రజెంట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఎక్సెల్, పవర్ BI, టాబ్లూ, గూగుల్ డేటా స్టూడియో. SQL గురించి మెన్షన్ చేయలేదేంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎక్సెల్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ an analysis tool. మన రా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, క్లీన్ చేయడానికి అండ్ అలాగే మన అనాలిసిస్ టూల్స్ కోసం ప్రిపేర్ చేయడానికి SQL అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు మనం థియరిటికల్ గా మాట్లాడుకున్నాం కదా, బట్ ఇట్స్ టైమ్ టు మీట్ హర్. ఇక మొదలెడదామా? ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏంటి? అండర్స్టాండింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఆర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కదా. నేను ఇప్పుడు 3 కీ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా. వాట్ ఆర్ ది కీ ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ల్యాప్టాప్ ప్రైసెస్? హౌ డు డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ లైక్ RAM, ప్రాసెసర్, స్టోరేజ్, స్క్రీన్ రెజల్యూషన్ రిలేటెడ్ టు ప్రైస్ వేరియేషన్స్? ఆర్ దేర్ ఎనీ నోటిసబుల్ ట్రెండ్స్, ప్యాటర్న్స్ ఆర్ అవుట్లైర్స్ ఇన్ ది ల్యాప్టాప్ మార్కెట్ that can help customers or business make better decisions? సో ఇప్పుడు మనకి ఏ డేటా కావాలి? ఎంప్లాయీస్ డేటానా, సేల్స్ డేటానా, ఆర్ ల్యాప్టాప్ ప్రైజెస్ డేటానా? మనం జెంటిల్మెన్ కాబట్టి అంటే టైర్ లేకుండా ప్యాంట్ వేసుకుంటారు. చిచి, జెంటిల్మెన్ అంటే మర్యాద గల వ్యక్తి లేదా సంస్కారవంతుడు అని మీరు అనుకునేది కాదు. జనరల్ గా ఎవరైనా ఫస్ట్ డేట్ కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక లొకేషన్ పెట్టి అక్కడికి వచ్చే అంటామా? లేదు కదా. మనమే తను ఎక్కడుందో కనుక్కొని అక్కడికి వెళ్ళి తను పిక్ చేసుకుంటాం, అంతే కదా. అలానే మన డేటా ఎక్కడ ఉంటుందో తెలుసుకొని దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను క్యాగిల్ నుంచి ల్యాప్టాప్ ప్రైజెస్ డేటాని డౌన్లోడ్ చేసుకుని నా ల్యాప్టాప్ లో సేవ్ చేసుకున్నాను. ఐఎమ్ యూజింగ్ జూపిటర్ నోట్బుక్ యాజ్ మై లొకేషన్ ఆర్ వెన్యూ. ఇది మన ఫస్ట్ డేట్ కి పర్ఫెక్ట్ స్పాట్. ఇప్పుడు మనం తనతో మాట్లాడడానికి మనకు ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి కదా, లైక్ ఇంగ్లీష్, తెలుగు, హిందీ. అలానే మనం డేటాతో మాట్లాడడానికి కూడా మనకు ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి. సో నేను పైథాన్ యూజ్ చేస్తున్నాను. వై పైథాన్? పైథాన్ ఈజ్ సింపుల్, ఫ్లెక్సిబుల్ అండ్ పవర్ఫుల్. ఎగ్జాక్ట్లీ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ డేటా సెట్. కానీ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. డేట్ కి వెళ్లే ముందు తన ముందు ఎలా కూర్చోవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఏం మాట్లాడాలి అని ఇలా మనం ఎన్నో ప్లాన్ చేసుకుని పెట్టుకుంటాం. బట్ తనని కలిసిన వెంటనే మనం మనకున్న క్యూరియాసిటీ అండ్ టెన్షన్ బట్టి అవన్నీ మర్చిపోతాం. అలా మర్చిపోకుండా ప్రాపర్ గా ఆర్గనైజ్ గా ఉండడానికి మనం పాండాస్ అనే లైబ్రరీని యూజ్ చేస్తాం. మరి ఎండింగ్ లో బిల్ వస్తుంది కదా, ఎంత వచ్చింది, GST అంతా, ఇలా సూపర్ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికి మనం NumPy అనే లైబ్రరీని యూజ్ చేస్తాం. మధ్యలో కొన్ని ర్యాండమ్ కాల్స్, నోటిఫికేషన్స్, మెసేజెస్ వస్తాయి. అవి ఇంపార్టెంట్ కాకపోతే మన ఫోన్ ని సైలెంట్ లో పెడతాం. అలానే మనం వర్క్ చేసేటప్పుడు కూడా కొన్ని వార్నింగ్ మెసేజెస్ వస్తాయి. దే ఆర్ నాట్ ఎర్రర్స్, జస్ట్ అలర్ట్స్. సో ఇఫ్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ వీ కెన్ సింప్లీ ఇగ్నోర్ దెమ్. ఇప్పుడు మన డేటా సెట్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం NumPyని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం వార్నింగ్స్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం మన డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి పాత్ కాపీ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎర్రర్ రావడానికి రీజన్ ఏంటంటే బ్యాక్వర్డ్ స్లాషెస్ ఉన్నాయి కదా, సో దాని వల్ల మనకి ఎర్రర్ వచ్చింది. జస్ట్ R అని పెట్టుకుంటే ఆ ఎర్రర్ అనేది క్లియర్ అవుతుంది. ఇక్కడ DF అంటే మనం తనకిచ్చే పెట్ నేమ్. బుజ్జి, కన్నా, బంగారం అని పిలుస్తాం కదా, అలానే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ల్యాప్టాప్ డేటా ఎవ్రీ టైమ్ వి అసైన్ ఇట్ టు ఎ వేరియబుల్ కాల్డ్ TF. టెక్నికల్లీ DF స్టాండ్స్ ఫర్ డేటా ఫ్రేమ్. సింపుల్ గా చెప్పాలంటే ఇది జస్ట్ నిక్ నేమ్. మీరు కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం డేటాని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అంటే తను జస్ట్ కలిసాం. వెంటనే ఐ లవ్ యూ, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతామా? తనకి ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం, ఎలాంటి మ్యూజిక్ అంటే ఇష్టం, తనకి ట్రెడిషనల్ వేర్ అంటే ఇష్టమా లేదా వెస్టర్న్ వేర్ అంటే ఇష్టమా అని ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం కదా. అలానే ఇప్పుడు కూడా మనం మన డేటా సెట్ ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుదాం. ఇప్పుడు మన డేటాలో ఎన్ని రోస్ అండ్ కాలమ్స్ ఉన్నాయో చెక్ చేసుకుందాం.
మన డేటా సెట్ లో 1303 రోస్ అండ్ 13 కాలమ్స్ ఉన్నాయి. ఇలా మన అబ్జర్వేషన్స్ ని మెన్షన్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎవరైనా వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ కోడ్ తెలియకపోయినా మనం రాసిన కమెంట్స్ ని బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. మనం ఒక పర్సన్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చెక్ చేస్తాం కదా, అలాగే డేటా సెట్ గురించి తెలుసుకోవడానికి df.head గానీ టైల్ గానీ ఆర్ శాంపుల్ అనేది యూజ్ చేస్తాం. df.head ఎంటర్ చేయగానే మన డేటా సెట్ లోని ఫస్ట్ 5 rows లో ఉన్న డేటా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్లయితే కాలమ్ నేమ్స్ అన్ని డిస్ప్లే అయినాయి, అలాగే ఫస్ట్ 5 rows లో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే అయింది. మన ఇండెక్స్ నెంబర్ ఉంది అండ్ ఆల్సో ఇక్కడ అన్నేమ్డ్ 0.1 అలాగే అన్నేమ్డ్ 0 లో ఇక్కడ 0 ఇక్కడ 0 అండ్ 0.1 అని చూపిస్తుంది. ఇక్కడ కంపెనీ నేమ్ లో యాపిల్, హెచ్పి ఇలా డిఫరెంట్ కంపెనీ నేమ్స్ ఉన్నాయి. టైప్ అల్ట్రా బుక్, నోట్ బుక్ అని 13.3 13.3 అని ఇంచెస్ లో చూపిస్తుంది. అలాగే మనకున్న స్క్రీన్ రెజల్యూషన్, సిపియు, ర్యామ్, మెమరీ, GPU, ఆపరేషన్ సిస్టమ్స్, వెయిట్ అండ్ ప్రైస్ ఇలా అన్ని చూపిస్తుంది. ఇప్పుడు మనం df.tail అని చెక్ చేయగానే మన డేటా సెట్ లోని లాస్ట్ 5 rows యొక్క డేటా వస్తుంది. సో ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫస్ట్ 5 rows లో ఎలాంటి డేటా ఎంటర్ అయ్యిందో సేమ్ అలానే అదే ఫార్మాట్ లో లాస్ట్ వరకు ఎంటర్ చేస్తుందా లేదో తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మనం క్లియర్ గా చెక్ చేసినట్లయితే ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ 2 columns లో కూడా అదే ఎంటర్ అయ్యింది. ఇక్కడ మనం ఇంచెస్ కాలమ్ కనుక క్లియర్ గా చెక్ చేసుకున్నట్లయితే కొన్నిటికి డెసిమల్ వాల్యూస్ ఎంటర్ అయి ఉన్నాయి, కొన్నిటికి డెసిమల్ వాల్యూస్ లేవు. సో మనం ఒక కాలమ్ ని ఇంటర్ ఫ్లోట్ గా కన్వర్ట్ చేసే ముందు ఇలాంటివి క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రైస్ గన చెక్ చేసుకున్నట్లయితే డెసిమల్ వాల్యూస్ అనేది ఎంటర్ అయ్యింది. ఇలా మనం టాప్ 5 rows ఆర్ బాటమ్ 5 rows కాకుండా ర్యాండమ్ గా ఉన్న రోస్ ని చెక్ చేసుకోవాలంటే df.sample ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం ఏ నెంబర్ ని ఎంటర్ చేయలేదు కాబట్టి మనకి ఓన్లీ సింగిల్ రో వచ్చింది. ఇప్పుడు మనం 5 అని ఎంటర్ చేసాం కాబట్టి మనకి 5 rows ఆఫ్ వాల్యూస్. ఈ రో మొత్తం NaN అంది. సో ఇదంతా ఎంటీ అన్నమాట. ఈ రో మొత్తం ఏ వాల్యూస్ ఎంటర్ అవ్వలేదు, ఓన్లీ ఇక్కడ మాత్రం ఇండెక్స్ నెంబర్ అనేది ఎంటర్ అయ్యింది. సో df.sample ని యూజ్ చేయడం వల్ల ఇలాంటి ప్యాటర్న్స్ ఏమన్నా ఉన్నాయా అని మనం చెక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఈ డేటా సెట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం. df.info యూజ్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చినాయి, ఇండెక్స్ నెంబర్స్ వచ్చినాయి, కాలమ్ నేమ్స్ అండ్ వాటిలో ఉన్న నాన్ నల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. డేటా టైప్ ఏంటన్నది ఇక్కడ మనకి వచ్చింది అనమాట. క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇంచెస్ అనేది ఆబ్జెక్ట్ గా మెన్షన్ చేస్తుంది, బట్ అది రాంగ్. ఎందుకనంటే ఇక్కడ డిజిట్స్ లో ఉంది కదా, సో మనకి ఇది ఫ్లోట్, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ అని మెన్షన్ చేసింది. ర్యామ్ అనే కాలమ్ GB అని మెన్షన్ చేసి ఉండడం వల్ల ఆబ్జెక్ట్ లాగా చూపిస్తుంది. వెయిట్ అనేది ఇక్కడ 2.3 kg అని ఉంది కాబట్టి మనకి ఫ్లోట్ కాకుండా ఆబ్జెక్ట్ అని చూపిస్తుంది. డేటా టైప్స్ అనేది ప్రాపర్ గా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దీస్ ఎర్రర్స్. డేటా సెట్ లో నల్ వాల్యూస్ అని చూపిస్తుంది కాబట్టి అవి ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ప్రతి కాలమ్ లోను 13 నల్ వాల్యూస్ ఉన్నట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది. అసలు ఈ నల్ వాల్యూస్ ఎందుకు వస్తాయి అనేది తెలుసుకుందాం. వై డు వి గెట్ మిస్సింగ్ వాల్యూస్? ఈ మిస్సింగ్ వాల్యూస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి. సర్వేలో కొన్ని ఫీల్డ్స్ స్కిప్ అయి ఉండొచ్చు, సెన్సార్స్ ఆర్ సిస్టమ్ డేటాని క్యాప్చర్ చేయకపోయి ఉండొచ్చు, 2 fields ని మ్యాచ్ చేయడం వల్ల మిస్ మ్యాచ్ అయి ఉండొచ్చు, కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని కావాలని హైడ్ చేసి ఉండొచ్చు. సో డోంట్ ఆల్వేస్ బ్లేమ్ ది డేటా. కొన్నిసార్లు దాని రీజన్స్ దానికి ఉంటాయి. టైప్స్ ఆఫ్ మిస్సింగ్ వాల్యూస్. మిస్సింగ్ కంప్లీట్లీ అట్ ర్యాండమ్. ఇది ర్యాండమ్ గా మిస్ అయి ఉండొచ్చు, మేబీ చిన్న టైప్ ఎర్రర్ ఆర్ స్కిప్ చేసి ఉండొచ్చు. మిస్సింగ్ అట్ ర్యాండమ్ వాల్యూ మిస్ అయి ఉండొచ్చు, బట్ దానికి రీజన్ వేరే కాలమ్ లో మెన్షన్ చేసి ఉంటది. కొంతమందికి ఓల్డ్ ఏజ్ లో ఇన్కమ్ అనేది మిస్ అయి ఉండొచ్చు, మేబీ రిటైర్డ్ అయి ఉంటారు కాబట్టి. మిస్సింగ్ నాట్ ఎట్ ర్యాండమ్, ఆ వాల్యూ అనేది ఇంటెన్షనల్ గా మిస్ చేసి ఉండొచ్చు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ఏజ్ అడిగితే చెప్పరు కదా, అలా అన్నమాట. ఇక్కడ కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, సో కేర్ఫుల్ విత్ దిస్. నౌ హౌ టు హ్యాండిల్ ది మిస్సింగ్ వాల్యూస్. ఏదైనా రిలేషన్షిప్ లో ఎప్పుడైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే దానికి 2 options ఉంటాయి కదా, ఒకటి ఇగ్నోర్ చేయడం లేదా కూర్చొని సాల్వ్ చేసుకోవడం. అలానే మిస్సింగ్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయడానికి కూడా 3 ways ఉన్నాయి. డ్రాప్ మెథడ్. ఇఫ్ వీ హ్యావ్ వెరీ ఫ్యూ మిస్సింగ్ వాల్యూస్ దెన్ వీ కెన్ డ్రాప్ దెమ్. మేబీ ఒకవేళ ప్రాబ్లం చిన్నదైతే కొన్నిసార్లు మనం ఇగ్నోర్ చేస్తాం కదా, సో అలా అన్నమాట. ఫిల్ మెథడ్.
మిస్ అయిన వాల్యూ ప్లేస్ లో మనం వేరొక వాల్యూతో రీప్లేస్ చేస్తాం. ఒకవేళ అది న్యూమరికల్ కాలం అయితే మెయిన్, మీడియం ఆ మోడ్ వాల్యూతో మనం రీప్లేస్ చేస్తాం. ఒకవేళ అది కేటగిరికల్ కాలం అయితే మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూతో మనం రీప్లేస్ చేస్తాం. అడ్వాన్స్డ్ ఇంప్యూటేషన్. ఈ మెథడ్ లో మనం మిషన్ లెర్నింగ్ మోడల్స్ ని యూజ్ చేసి ఆ వాల్యూని ప్రెడిక్ట్ చేస్తాం. మనం అసలు ఈ మిస్సింగ్ వాల్యూస్ ని ఎప్పుడు హ్యాండిల్ చేయాలి? ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈడిఏ స్టార్టింగ్ లోనే మిస్సింగ్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయాలి బిఫోర్ అనలైజింగ్ ఆర్ విజువలైజింగ్ ది డేటా. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకవేళ మన డేటాలో ఏదైనా ఒక వాల్యూ మిస్ అయిందంటే అది ఎందుకు మిస్ అయిందని ఒక రీజన్ ఐడెంటిఫై చేయాలి. మనం దానికోసం మన కస్టమర్ ని అప్రోచ్ అవ్వచ్చు, లేదా ఆ నెంబర్ అనేది చాలా తక్కువ ఉంటే గనక వీ కెన్ డ్రాప్ దెమ్. అండ్ ఆ డేటాలో ఏదైనా ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. రిమెంబర్, డోంట్ రష్ టు ఫిల్ ఎవ్రీ గ్యాప్. ఫస్ట్ అండర్స్టాండ్ వై ఇట్ ఈస్ మిస్సింగ్. అసలు నల్ వాల్యూస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మన డేటా సెట్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నల్ వాల్యూస్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఇక్కడ జస్ట్ మనకు 2% ఉంది కాబట్టి అది పెద్ద నెంబర్ కాదు. సో వీ కెన్ డ్రాప్ నా యూజ్ చేసి నేను నల్ వాల్యూస్ ని రిమూవ్ చేసుకున్నాను. సో మన డేటా సెట్ లో నల్ వాల్యూస్ ఉన్నాయా లేదో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. చూసారు, ఇక్కడ నల్ వాల్యూస్ అన్ని డ్రాప్ అయిపోయినాయి. సో ఇప్పుడు df.shape యూజ్ చేసుకుని మనం డేటా సెట్ సైజ్ మళ్ళీ చెక్ చేసుకుందాం. అండ్ అలానే మన డేటా సెట్లో ఏదైనా డూప్లికేట్ రోస్ ఉన్నాయో చెక్ చేసుకుని వాటిని డ్రాప్ చేద్దాం. ఇక్కడ మనకి డూప్లికేట్ రోస్ ఏం లేవని చూపిస్తుంది. df.info యూజ్ చేసి మన డేటా సెట్ అనేది ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకుందాం. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ ఎంట్రీస్ 1273 అని ఉంది, కానీ మన ఇండెక్స్ నెంబర్ మాత్రం 1302 అని మాత్రం చూపిస్తుంది. ఎందుకంటే మనం కొన్ని వాల్యూస్ని డ్రాప్ చేసాం కదా, బట్ అది ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. ఎందుకో నేను మీకు చూపిస్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన డేటా సెట్ అనుకుందాం. ఇక్కడ మనకి డూప్లికేట్ రో ఉంది, అలాగే ఎంటీ రో కూడా ఉంది. మన డేటా సెట్ లోని ఒక డూప్లికేట్ రోని డిలీట్ చేసుకుందాం, అలాగే ఈ ఎంటీ కాలమ్ ను కూడా డిలీట్ చేసుకుందాం. నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయంటే మనకి టోటల్ 10 రోస్ ఉండాల్సింది, కానీ ఇక్కడ రో నెంబర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలాంటి ఇష్యూనే మనం మన డేటా సెట్ లో కూడా ఫేస్ చేస్తున్నాం. సో వీ హ్యావ్ టు రీసెట్ అవర్ ఇండెక్స్. సో ఇక్కడ మనకి ఇండెక్స్ నెంబర్ రీసెట్ అవ్వలేదు కాబట్టి వీ హ్యావ్ టు రీసెట్ అవర్ ఇండెక్స్. అండ్ అలానే మళ్ళీ నేను మన డేటా సెట్కి అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకుందాం. చూసారా, ఇక్కడ మనకి ఇండెక్స్ నెంబర్ అనేది రీసెట్ అయింది, అలాగే మనకు నల్ వాల్యూస్ అన్ని డ్రాప్ అయిపోయినాయి. బట్ ఇక్కడ మనకి డేటా టైప్ అనేది చేంజ్ అవ్వలేదు. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. సో మన ఫస్ట్ డేట్ ఎలా ఉంది? మనం ఎవరైనా పర్సన్ కలిసినప్పుడు తన పేరేంటి, తను ఎక్కడ ఉంటది, తనకి ఏమంటే ఇష్టం, తనకి ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా, ఏం చదువుకుంది, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తెలుసుకుంటాం కదా. అలానే మనం ఒక డేటా సెట్ ని ఓపెన్ చేసినాక ఫస్ట్ దానిలో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా అండ్ వాటిని హ్యాండిల్ చేయడం, ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చేస్తాం. ఈడిఏ అంటే ఏంటి? అది జస్ట్ గ్రాఫ్స్ అండ్ నంబర్స్ మాత్రమే కాదు. ఇట్స్ about understanding the story behind the data, like knowing what makes someone special. నెక్స్ట్ వీడియోలో మనం డేటాతో ఇంకా క్లోజ్ అవుదాం అండ్ తన హిడెన్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకొని మన రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్దాం.